ఏదైతే గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఇంకా రక్షణాత్మక గోడ నిర్మించినప్పటికీ వేగంగా వచ్చిన వాహనమే దీనికి కారణమని చెప్తున్నారు. మరోవైపు గతంలో ఏదైతే ధర్మవరానికి చెందిన ఒక ఆర్టీసీ ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఇదే విధంగా బ్రేకులు ఫెయిల్ అయి సుమారు 20 మందికి పైగా అప్పట్లో మరణించాడు. వివాహానికి నిశ్చితార్థం కోసం తిరుపతికి వస్తున్న సందర్భంగానే ఈ ఘటన అప్పట్లో చోటు చేసుకుంది. పెళ్లికొడుకు తండ్రితో పాటు చాలామంది మరణించారు. అప్పట్లో అది పెద్ద ధర్మవరం పట్టణంలో ఒక పెద్ద విషాదాన్ని నింపిన పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి ఆపరేషన్ దగ్గర నుండి ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. సార్, ఎంతసేపు నుంచి జరిగింది? సమాచారం వచ్చిన వెంటనే వచ్చారు పోలీసులు. చిన్న క్రెయిన్స్ పనిచేయలేదు, అందుకని పెద్ద క్రెయిన్ తీసుకొచ్చి ఆపరేట్ చేస్తున్నాము. తొందరలోనే ఇది రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేస్తాం. చాలాసార్లు ఇక్కడే జరుగుతుంది ప్రమాదాలు. భవిష్యత్తులో దీనికి ఖచ్చితంగా ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అనుసరించి కన్సర్న్డ్ విభాగాలు, రోడ్డు ఇంజనీరింగ్, పోలీస్ అండ్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ అందరూ విజిట్ చేస్తాం. వాట్ ఈస్ ద మెయిన్ ఈ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఏంటో పూర్తిగా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎస్పీ మనతో మాట్లాడుతూ ఏదైతే ప్రమాద ఘటన తెలిసిన వెంటనే ఒక క్రెయిన్ ముందుగా పంపించాము. అయితే ఆ క్రెయిన్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో మరో క్రెయిన్ కూడా తెప్పించామని చెప్తున్నట్టు ఇప్పుడు ఒకేసారి 2 క్రెయిన్లు ఆపరేట్ చేస్తున్న పరిస్థితి. అయితే లోపల ఉన్నవారు ఎవరూ బతికే అవకాశం కూడా లేదు. ముఖ్యంగా ఇప్పటికే ఒకరు పూర్తి మరణించిన వారి మృతదేహాన్ని బయటికి తీసుకెళ్లారు. కొంత తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని ఇప్పటికే రుయా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అంటే ఎన్ని గంటలకు ఈ ప్రమాదం జరిగింది? సార్ మినిమం 1:30 ఆ ప్రాంతంలో జరిగింది. తర్వాత ఎన్ని గంటలకు పోలీసులు ఇక్కడికి వచ్చారు? 2:10, 2:20కి అలా వచ్చారు అంతే. అప్పటి నుంచి వీళ్ళేమంటే కొందరు తెలియకుండా వాల్ లిమిట్స్ అని ఈ లిమిట్స్ కొంచెం జోప్యం చేశారు. మళ్ళీ ఇద్దరు సహాయచరులు పూర్తిగా అందుకున్నారు. ఇప్పుడు చంద్రగిరి సబ్ డివిజనే కదా? అవును సార్, చంద్రగిరి సబ్ డివిజన్. ప్రస్తుతం మనం చూడవచ్చు ఏదైతే క్రెయిన్ పూర్తిగా లేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఆ వాహనం నుంచి బయటికి ఏదైతే కారు మీద ఉన్న లారీని పూర్తిగా బయటికి తీస్తున్నారో, అయితే ఈ పరిస్థితులు కూడా క్రెయిన్లు 2 భారీ వాహనం కావడంతో, భారీ కంటైనర్ కావడంతో క్రెయిన్లు కూడా కొంత ఇబ్బంది పడుతున్నాయి. క్రెయిన్లకే ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా ఏర్పడింది. ఎక్కడ ఈ లారీ మీద పడిపోతుందో అనే భయంతో కూడా కొంతమంది పూర్తిగా పోలీసులు ఇక్కడ ఉన్న జనాలను పూర్తిగా క్లియర్ చేయించారు. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఆ కంటైనర్ను పూర్తిగా బయటికి తీసివేస్తున్న విజువల్స్ను మనం చూడవచ్చు. దానికోసం 2 క్రెయిన్లను పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ముఖ్యంగా టమోటా పూర్తిగా కింద పడడంతో పూర్తిగా గ్రిప్ ఈ క్రెయిన్లకు కూడా ఏదైతే ఈ క్రెయిన్ ట్రైన్లకు కూడా గ్రిప్ దొరికే అవకాశం లేకుండా ఉంది. అందుకోసం స్కిడ్ అవుతుందనే ఆలోచనతో అక్కడున్న వారిని కూడా పక్కకు పంపిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు చూడొచ్చు, ముఖ్యంగా ఏదైతే క్రెయిన్ నుంచి లారీ మీద నుంచి కారు భాగం పూర్తిగా పక్కకు వస్తున్నది. మొత్తం మీద లారీని పక్కకు తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏదైతే పూర్తిగా వెనక వైపు ఉన్న ఏదైతే లారీకి ముందు వైపు ఉన్న క్రెయిన్ ద్వారా లాగుతూ మరోవైపు ఈ క్రెయిన్ నుంచి పైకి ఎత్తుతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి పూర్తిగా కాదు. నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు బాబు? ఎన్ని గంటలకు వచ్చావు? మేము 1 అవర్ పైన అయిపోయింది అన్న, 1.5 అవర్ అట్లా. మీరు వచ్చినప్పటికి ఏమైనా బయటకు తీసారా కొందరు? అప్పుడు మేము వచ్చేటికి మేమే బయట తీసింది. సహాయక చర్యల్లో కొంతమంది స్థానిక యువకులు కూడా పాల్గొన్నారు. మరోవైపు ఏదైతే స్థానికంగా ఉన్న యువకులంతా స్వచ్ఛందంగా వచ్చి ఆ కారులో ఉన్న వారిని రక్షించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ప్రమాద ఘటన తెలిసిన వెంటనే పోలీసు అధికారులు వెంటనే వచ్చారు. అప్పటికి కారు ఏదైతే ఒక వ్యక్తి మాత్రమే కారు కిటికీలో నుంచి చేయి కనిపించడంతో అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు. మొత్తం మీద ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి మాత్రమే బతికి బయటపడ్డాడు. మరో వ్యక్తి మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు. ఇక లోపల ఎంతమంది ఉన్నారో చూడాలి.
ఆపరేషన్కు సంబంధించి ఏదైతే ఇటు 2 క్రైన్లు అక్కడ పనిచేస్తున్న పరిస్థితి, ఇటు ముందు వైపు క్రైన్ నుంచి దాన్ని పూర్తిగా ఈ లారీని కంటైనర్ లారీని పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వెనక వైపు నుంచి ఉన్న క్రైన్ ద్వారా ముందుకు పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ క్రైన్ పనిచేస్తుంది. దీంతోపాటు ఈ క్రైన్ను పూర్తిగా పైకి లేపడానికి ఈ క్రైన్ ద్వారా వెనక వైపు నుంచి పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు. అదే వైపు ముందున్న క్రైన్ను ద్వారా ఈ లారీని పక్కకు తప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద కారు అయితే మనం చూడవచ్చు పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి. కారు పక్కన కూడా ఒక 2 వీలర్ కూడా ఉందని చెప్తున్నారు. మొత్తం మీద సుమారు గంటన్నర నుంచి పోలీసులు 2 క్రైన్ల ద్వారా కష్టపడి ఈ లారీని పైకి లేపగలిగారు. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ భారీగా సుమారు 25 నుంచి 30 టన్నుల పైగా లారీ కెపాసిటీ ఉంటుంది. ముఖ్యంగా కారు మొత్తం నుజ్జు అయిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పుడు ఆ మృతదేహాలను ఏమైనా వెతికి తీయడానికి అక్కడ దగ్గరగా వెళ్ళారు. మరోవైపు ఇక్కడ స్థానికంగా ఉన్న వారితో పాటు పోలీసులు అదేవిధంగా స్వచ్ఛందంగా కొంతమంది యువకులు కూడా పూర్తిగా పనిచేశారు. ఈ వైపు టమోటాల నుజ్జునై ఒక నీరంతా చేరడంతో ఒక రకమైన దుర్వాసన చేరుతుంటే, మరోవైపు అక్కడ ఉన్న కారులో ఉన్న మృతదేహాలను కూడా వెలికి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మనం చూడవచ్చు అక్కడ ఒక మరో మృతదేహం ఇక్కడ వెనక వైపు కూర్చున్నది. వెనక సీట్లో ఉన్న వారి మృతదేహం కూడా నుజ్జు అయిన పరిస్థితి. ఎటు ఎవరున్నారో తెలియని పరిస్థితి. దీంతోపాటు ఈ క్రేన్కి సంబంధించి మరోవైపు పూర్తిగా అక్కడ నుజ్జు అయిన వారి మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు అటు ఏదైతే వీరి ద్వారా ప్రయత్నిస్తున్నారో, దీంతోపాటు ముఖ్యంగా పోలీసు అధికారులు 2 క్రైన్ల ద్వారా చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పవచ్చు. ఏకంగా సుమారు 1:30 గంటకు జరిగిన ప్రమాద ఘటన. ఆ తర్వాత త్వరగా నిర్ణయాలు తీసుకొని ఫస్ట్ మామూలుగా పడిపోయిందని భావించి ఆ తర్వాత 2 క్రేన్లను తెప్పించడం ద్వారా ఈ ఆపరేషన్ కొంత విజయవంతమైంది. మరోవైపు లోపల ఎవరున్నారు అన్న విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. మరోవైపు అయితే ఇప్పటికే 2ని బయటికి తీసుకెళ్ళగలిగారు. అందులో భాగంగా ఇప్పుడు మృతదేహాలు కారులో ఎంతమంది ఉన్నారని చూస్తున్నారు. దీనికి సంబంధించి కారు ఇప్పటికే పూర్తిగా నుజ్జు కావడం, అందులో ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి ఉన్న వారి పరిస్థితి వెనక వైపు 2 మృతదేహాలు కనిపిస్తున్న పరిస్థితి. దీంతోపాటు డ్రైవర్ సీట్లోనే మరణించాడు, డ్రైవింగ్ సీట్లో. మరోవైపు ఇటువైపు ఉన్న 2 కారు అటువైపు నుంచి పడడం వల్ల ఇటు వెనక వైపు ఉన్నవారా ముందు వైపు ఉన్నవారు ఎవరో ఒకరు బతికి బయట కట్టారు. మిగతా వెనకలో ఉన్నవారు అటువైపు సీట్లో డ్రైవర్ సీట్లోనూ వెనక వైపు ఉన్నవారు పూర్తిగా మరణించారు. వెనక వైపు సీట్లో ఓ మహిళ ఉన్నట్టు తెలుస్తుంది. మహిళ వెనక వైపు సీట్లో ఉంది, ముందు వైపు డ్రైవర్ ఉన్నాడు. మొత్తం 4 ఈ కారులో ఉన్నట్లు ఈ కారులో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ మృతదేహాలను వెలికి తీయడానికి సుమారు 2 గంటల పాటు 3 క్రైన్లు పనిచేశాయని చెప్పవచ్చు. మనం చూడవచ్చు ఏదైతే ఈ మలుపు అటువైపు నుంచి వచ్చే కారు ఇటువైపు వారికి కనిపించదు, అదేవిధంగా ఇటువైపు నుంచి వెళ్ళేవారు అటువైపు కనిపించదు. ఈ మలుపు తీవ్రంగా ఏదైతే ఈ కొండ అడ్డంగా ఉండడం వల్ల అటువైపును వేగంగా వస్తుంటారు. అదేవిధంగా ఇటువైపు నుంచి వెళ్ళే వారికి కూడా అటువైపు వారు కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా అటువైపు నుంచి వచ్చిన వారు అత్యంత వేగంతో వాహనం రావడం వల్ల వాళ్ళు ఈ మూల వరకు టర్నింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందువల్లనే వీరు ఈ ఘటనలో మరణించారని చెప్పవచ్చు. ఇది ప్రమాదం చోటు చేసుకుంది. ఇలాంటి ప్రమాదాలు తరచుగా ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒక్కోసారి డ్రైవరు అత్యంత వేగంతో అటువైపు నుంచి రావడం, ఈ మలుపును ఊహించుకోకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణమవుతుంది. మరోవైపు గతంలో ఇక్కడ జరిగిన ప్రమాదాల అవశేషాలు కూడా మనం చూడవచ్చు. గతంలో ఒక కారు, అక్కడ ఉన్న లారీ
ఇక్కడ ఒక బస్సు పడిపోయింది. అప్పట్లో సుమారు 20 మంది చనిపోయారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక లారీ కూడా శిథిలమైన ఒక లారీని కూడా గమనించవచ్చు. మొత్తం మీద ఇటు ఈ ప్రాంతం అత్యంత డేంజరస్ స్పాట్గా చోటు చేసుకుంది. ఇప్పుడున్న ఏదైతే కారులో ఉన్న 2 మృతదేహాలను వెలికి తీయడానికి ఈ క్రేన్ ద్వారా వెలికి తీస్తున్నారు. మనం చూడవచ్చు రెండు క్రేన్లను వెలికి తీస్తున్నారు. కారులో ఒక ఫోన్ కూడా లభ్యమైంది. దాని ద్వారా వారిని గుర్తించడానికి ప్రయత్నించడానికి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ప్రమాదం సుమారు 1:30కు చోటు చేసుకుంది. 1:30 తర్వాత ఇప్పటి వరకు ఏదైతే సుమారు 2:30 గంట పాటు 4 గంటలు అంటే 2:30 గంట పాటు పోలీసులు ఆపరేషన్ నిర్వహించి ఇందులో ఉన్న మృతదేహాలను బయటికి తీసుకెళ్లారు. ఒకరిని మాత్రం కాపాడగలిగారు. అతన్ని తీవ్ర గాయాలతో బయటపడ్డ వ్యక్తిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఏదైతే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా పోలీసులతో పాటు ఏదైతే క్రేన్ ఆపరేటర్లు అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ వీరిని బయటికి తీయడానికి ప్రయత్నించారు. అయితే వెనక వైపు కూడా అంటే మనం ఊహించినట్లు ఇటు 4 మగవారే కావడం తిరుమలకు వచ్చారా లేకపోతే మరే కారణం నుంచి ఇటు వచ్చారా తెలియదు కానీ వారి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. మొత్తం